భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నా భూమి నాకు ఇప్పించండి అంటున్న చిటికన ముసలయ్య సాగులో గల సర్వే నంబర్ 817/1/2లోని 2 ఎకరాల 30 కుంటల భూమిని తన భార్య కనకమ్మకు తండ్రి చాకలి వెంకయ్య 1965లో కూతురుకు పసుపు కుంకుమల కింద ఇచ్చారు. ఈ భూమి రెవెన్యూ రికార్డులలో ముసలయ్య భార్య కనకమ్మ పేరున ఉంది. పాస్బుక్ ఉంది. ఈనాటి 2024 వరకు భూమి శిస్తును చెల్లించుకుంటూ అనుభవిస్తున్నాను. సర్వ హక్కులను కలిగి ఉన్నాను. నా భూమికి సంబంధించిన అధికారులు తగు చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని పాల్వంచ తహసీల్దార్ ఆఫీసులో చిటికన ముసలయ్య. ఈ కార్యక్రమంలో రజక వృత్తిదారుల జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు, పాల్వంచ పట్టణ అధ్యక్షులు నంజాల వెంకటేశ్వర్లు, యాదగిరి ఉప్పులూరు నాగయ్య తదితరులు పాల్గొన్నారు. చిటికన ముసలయ్య అసెంబ్లీ ల్యాండ్ మీద కోర్టు ఇచ్చిన ఆర్డర్ అమలు చేయాలి. న్యాయం చేయాలి చిటికన ముసలయ్య గారికి. చిటికన ముసలయ్య గారికి ఎంఆర్ఓ గారు న్యాయం చేయాలి. చిటికన ముసలయ్య చేయాలి. చిటికన ముసలయ్య కోర్టు ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్ పై కోర్టు ఆర్డర్ అమలు చేయాలి. కోర్టు ఆర్డర్ అమలు చేయాలి. కోర్టు ఆర్డర్ అమలు చేయాలి. అసైన్మెంట్ భూమిపై ఇచ్చిన కోర్టు ఆర్డర్ అమలు చేయాలి. చిటికన ముసలయ్య గారికి న్యాయం జరగాలి. చిటికన ముసలయ్య గారికి న్యాయం జరగాలి. చిటికన ముసలయ్య గారికి ఇచ్చిన కోర్టు ఆర్డర్ అమలు చేయాలి. చిటికన ముసలయ్య గారికి ఇచ్చిన కోర్టు ఆర్డర్ అమలు చేయాలి. రెవెన్యూ అధికారులకు స్పందించి చిటికన ముసలయ్య గారికి న్యాయం చేయాలి. రెవెన్యూ అధికారులు స్పందించి చిటికన ముసలయ్య గారికి న్యాయం చేయాలి. నా పేరు ముసలయ్య. పాల్వంచ దమ్మపేట సెంటర్లో ఉంటాను. నాకు పాల్వంచలోని శ్రీనివాసనగర్ కాలనీ మొర్రేరు వాగు ఒడ్డున 2 ఎకరాల 26 కుంటల పొలం ఉంది. అది నా భార్య పేరు ఉన్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్. ఇది కొందరు వ్యక్తులు వివాదం చేసిన దాని మీద నేను కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి తీర్పు తెచ్చుకున్నాను. ఆ తీర్పు నాకు అనుకూలంగా వచ్చింది. అందులో భూమి మాదే అంటూ మాకు పెర్పెక్చువల్ ఇంజంక్షన్ ఆర్డర్తో సహా డిగ్రీ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్ కాపీ మాకు అనుకూలం ఉంది కాబట్టి మేము అధికారులకి విన్నవించాము. పొలంలోకి వెళితే అక్కడ మా పక్క పొలం అటువంటి సముద్రాల సైదులు వగైరాలు నన్ను భయపెట్టి నన్ను చంపుతామని, డీజిల్ పోసి చంపుతామని చెప్పి భయపెట్టారు. దాని మీద మళ్ళా తిరిగి కోర్టును ఆశ్రయించాను. కోర్టులో ఈపీ దాఖలు చేశాను. అయినప్పటికి కూడా భూమి నాది, పైగా కోర్టు వారు కూడా నాది అని చెప్పేసి, నాది హక్కు ఉంది అని చెప్పేసి ఇంత నిర్ధారణగా చెప్పున్నారు. కాబట్టి ఆ పత్రాలు తీసుకొని నేను అధికారులను అడిగాను నన్ను భూమి మీదకి ఏర్పాటు వెల్లడి చేయమని. అయితే దీని మీద నేను పొలంలో మొన్న 16/1/2024 పొలంలోకి వెళ్ళి నేను దున్ని పెసర, మినుము, జొన్నలు విత్తనాలు చల్లాను, తడిపెట్టాను. దాంతో ఈ 40 రోజుల్లో పైరు కూడా ఏపుగా పెరిగింది. కానీ 27/1/2025 నా పక్క పొలం రైతులు, అన్నదమ్ములు, సముద్రాల సైదులు వగైరాలు నా పొలంలోకి ఒక 40 మందిని వేసుకొని వచ్చి ట్రాక్టర్ తీసుకొని వచ్చి పొలాన్ని, నా పంట పైరుని దున్ని ధ్వంసం చేశారు పంటని. దీని మీద పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చాను. మరియు ఇది జడ్జిమెంట్ ప్రకారం రెవెన్యూ వారు నాకు ఆ భూమి మీద ఎటువంటి ఆటంకం లేకుండా నేను స్వేచ్ఛగా అనుభవించడానికి ఏర్పాట్లు చేయగలరని చెప్పేసి రెవెన్యూ వారిని కోరడం కోసం ఇక్కడికి వచ్చాను. నాకు ఈ రెవెన్యూ వారు న్యాయం చేసే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అని చెప్పేసి తమ అందరికీ తెలియజేస్తాను.